నొప్పి స్పర్శ అనేది చిన్నప్పటి నుంచి తెలుస్తాయి పాపకి? 7 years సార్. 7 years నొప్పి ఏదైనా దెబ్బ తగిలితే గాయానికి నొప్పి తెలిసే ఎదుగుదల ఉందా? ట్రీట్మెంట్ చేసాం సార్. ఇప్పుడు కదా సార్ అడుగుతున్నది అది కదమ్మా, తను హెల్దీ పర్సనేనా? నార్మల్ అమ్మాయి 7 years అమ్మాయి చేసే పని ఏంటి? అమ్మ 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 అని ఏడ్చుకుంటూ వెళ్ళిపోతారు. ఆ అమ్మాయి ఆడవల ఏమి చేయలే, కానీ అమ్మాయి వెళ్ళి 75% అంటే ఈ ఒక సైడ్ తప్ప, కుడి చేయి వైపు తప్ప మొత్తం ఎడం చేయి ఎంత కాలిపోయింది? ఎడం చేయి ఇక్కడ వరకు, ఎడం చేయి ఇక్కడ వరకు సార్. కానీ నొప్పి ఒక్క సౌండ్ కూడా చేయలేదు మేడం. ఇంకా నా దగ్గరకు వస్తే లేదు మేడం. తర్వాత నా దగ్గరకు వచ్చిన తర్వాత నేను ఇంకా ఒళ్ళు చూడకుండా కొట్టేసాను కూడా. అంటే ఏమైంది అనేది నాకు తెలియలేదు. ఏమైంది తెలియదు. తర్వాత మీరు, నేను, మా పాప, మా ఇద్దరం ఉన్నాం. ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? ఇది 2 years అవుతుంది. 2 years బ్యాక్. ఇప్పుడు పాపకి 9 years. ఇప్పుడు 9 years మేడం. సో సర్జరీ చేశారమ్మా? ప్లాస్టిక్ సర్జరీ చేశారా? చేశారు. ప్లాస్టిక్ సర్జరీ చేశారు. ప్లాస్టిక్ సర్జరీ బర్న్స్ అన్ని కవర్ అయినాయా? ఇంకా అలాగే ఉన్నాయి గాయాలు? గాయాలంటే కొన్ని సర్జరీలు ఉన్నాయి సార్. ఫ్లెక్షన్ ఎక్స్టెన్షన్ ఉందా లేదంటే ఇలా ముడత పడిందా చెయ్య? కొంచెం ఇలా వస్తుంది. రాయగలుగుతుందా? ఇది ఎత్తలేదు, లెఫ్ట్ సైడ్ ఎత్తలేదు. కుడి చేత్తో రాస్తుందా? కుడి చేయికే ప్రాబ్లం రాలేదు, ఎడం చేయి. మొత్తం ఎడం వైపు కాలింది? ఎడం వైపు కాలిపోయింది సార్. కుడి వైపు కాదు, ఎడం వైపు కాలింది. ఎడం వైపు సార్. మొత్తం ఇదంతా ఈ పార్ట్ అంతా మొత్తం ఇక్కడ వరకు 2 వైపులు ఉన్నా, వెనక్కి కూడాను. పక్కింటి వాళ్ళు చూసి నిన్ను పిలిస్తే తప్ప మీకు తెలియలే? చూడలేదు మేడం. నేనైతే పాప అంత కాలుతుంటే అంత కాలిన అమ్మాయి ఏమైందని తెలుసుకొని కదా మీరు కొడతారు. అంటే నేను మామూలుగా స్నానం చేసి బట్టలు ఇప్పేసి నా దగ్గర ఎప్పుడు వస్తుంటది మేడం. నేను ఆ విధంగా అనుకున్నాను తప్ప కాలిపోయిందని పక్క వాళ్ళు చెప్పినంత వరకు కూడా నాకు తెలియదు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మీ పాపకి ఇలా కాలిపోయిందని చెప్పేసి మొత్తం ఎలోవెరా జెల్ గుడ్డు ఇవన్నీ పోసిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళాం. వెంటనే తీసుకెళ్ళినప్పుడు కలర్ చేంజ్ అప్పుడు అయ్యింది మేడం. అంతవరకు తెలీదు కాలిపోయిందని సంగతి. అంటే మామూలుగా ఎక్కడో చంక కింద కాలు ఉంటదేమో అనుకున్నాను తప్ప మొత్తానికి తర్వాత కాలిపోయింది మేడం. అమ్మాయి భయంలో కూడా ఏడ్చుండదు గట్టిగా. అంటే సర్జరీ అయిపోయినప్పుడు కూడా ఏడలేదు మేడం. డ్రెస్సింగ్లు చేస్తున్నప్పుడు కూడా పాప ఏడ్చిది కాదు. నొప్పులు కాలు పీకుతని అని మాత్రమే ఏడ్చిది. నేనే దగ్గర అన్ని బయట ప్రైవేట్ హాస్పిటల్ అని కొంత తప్పు చేశాను సార్. తెలివైన పిల్లేనమ్మా, చాలా తెలివైన. పాపను చూస్తే చాలా తెలివైంది. తెలివైన పిల్ల స్కూల్ కి వెళ్తే బాగా చదువుకుంటుంది. మరి ఆ తర్వాత నుంచి మరి కాలిపోయిన గాయాలతో స్కూల్ కి ఎలా వెళ్ళిందమ్మా? సార్ నేను ఇంటి దగ్గర డ్రెస్సింగ్లు చేసేదాన్ని సార్. ఆయన దగ్గరికి వచ్చేవాడు కాదు సార్. ఆ పిల్ల కాలకు ముందు ఇతను జాబ్ హోల్డర్ కదా, ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. ఆ అమ్మాయికి ఆల్రెడీ 4 పెళ్లి. ఇంకో పాప ఉందన్న బాబు పెద్దోడు, ఇంటర్మీడియట్స్ మేడం. బాబు పెద్దోడు. బాబు గవర్నమెంట్ జాబ్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యేది ఇతనికి. అతను ఎక్కడికి వెళ్తే అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యేవారా? మీరు కూడా వెళ్ళేవారా? అతను ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. ఎవరు పరిచయం అయ్యారంటే ఎవరు? ఇప్పుడు మా ఆయన అక్కడ జాబ్ చేసేవాడు. అక్కడ ఉండేప్పుడు ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. ఆ అమ్మాయికి ఆల్రెడీ 4 భర్తలతో. ఆ అమ్మాయి ఏంటంటే చాలా మందితో వెళ్ళడం, ప్రెగ్నెంట్ చేసుకోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అలాగా చాలా మంది. అసలు ఆ అమ్మాయి ఫోటో చూపిస్తే ఇల్లీగల్ ఎక్కువ మేడం. వాళ్ళ తల్లే దగ్గరుండి చేస్తుంది సొంత. ఆ తర్వాత మా ఆయనకి ఆ అమ్మాయికి 20 years గ్యాప్ సార్. మళ్ళీ నేను అప్పటికే నా అమ్మాయికి చెప్పానమ్మా, మా ఆయన ఇది పరిస్థితి. బయట అమ్మాయి సార్. అంటే పని మీద వచ్చి పరిచయం అయ్యింది. మా పాప కాలిపోక ముందు వీళ్ళిద్దరికి పరిచయం ఉన్న సంగతి నాకు తెలియదు. నేను ఎందుకంటే ఈ పాప కాలిపోయింది ఈ పిల్ల బజార్లో నేను ఉంటే మా ఆయన హాస్పిటల్కి వచ్చేవాడు కాదు. నేను ఒక్కదాన్నే పాపకు చూసుకోవడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవడం, మొత్తం నేను ఒక్కదాన్నే పడ్డాను తప్ప నా భర్త. ప్రైవేట్ ఖర్చు అప్పులు చేశాను సార్. బోల్డ్ అప్పులు చేశాను. మా అక్కలు, మా ఫ్యామిలీ సపోర్ట్, బయట నుండి అప్పులు చేశాను సార్. ఆ అప్పులు ఇవ్వకుండా మా ఆయన ఇప్పుడు పూర్తిగా అంటే మాకు సంబంధించింది లేదు. మీ హస్బెండ్ గవర్నమెంట్ నుంచి ఏమి రాదా? సిజిహెచ్ఎస్ ఉంటది కానీ మరి లేదు. వీళ్ళు ప్రైవేట్ కి వేరే చోట, అక్కడ స్కీమ్ లేని చోటకి వెళ్ళారు మేడం వీళ్ళు. సో ఆ హాస్పిటల్ అయ్యింది, ఖర్చు అంతా మీరే పెట్టుకున్నారు. ఆ ఖర్చులో మీ హస్బెండ్ ఏమి సహాయపడలేదు. ఆ టైంలో మా ఆయనకి బోల్డ్ మంది సపోర్ట్ చేశారు. మా పాపకు పేపర్లో ఫోటో వేశారు సార్. వేసినప్పుడు మొత్తం 12 లక్షల వరకు విరాళం వేశారు సార్. వేస్తే అప్పుడు ఈ అమ్మాయితో కాంటాక్ట్ ఉన్న విషయం నాకు తెలియదు కదా. నేను మా ఆయన భయంకే రావట్లేదు కావాలని చెప్పేసి నేనేమో పిల్లకి చూసుకుంటే దాన్ని, పిల్లకి పరిస్థితి చూస్తే చచ్చిపోద్దాని అనేసి అంటున్నారని చెప్పేసి పిల్ల కోసం నేను ఆలోచించుకొని ఉండిపోయేదాన్ని సార్. అంటే సంబంధం అనేది ఈ 2 years లో మీ అమ్మాయికి ఇలా జరిగిన దగ్గర నుంచి ఉందా ఆయనకి ఎక్కువగా? అంత ముందు నుంచి నాతో నుండి వాడుగా నా తప్పుడు చేస్తున్నాడు లే విషయం నాకు తెలియదు. సో నీకు ఇప్పుడు ఈ కాన్సన్ట్రేషన్ అంతా పాప మీద ఉండేసరికి మీ హస్బెండ్ కి ఇంకొకరు తగిలారు, ఆవిడతో తిరుగుతున్నాడు అనేది మీకు ఇప్పుడు క్లారిటీ. తర్వాత పిల్లకి కొంచెం డొనేషన్స్ వచ్చినాయి అన్ని పిల్లకి పెట్టారా? లేదు మేడం.